మహిళలపై వీధి కుక్కల దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదకర పరిస్థితులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు వీధి కుక్కల నియంత్రణ, ప్రజల రక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు వెలువడ్డాయి. చిన్నపిల్లలు తాగే జ్యూస్లు, మిల్క్ షేకుల తరహాలో టెట్రా ప్యాకెట్లో వోడ్కా, లిక్కర్ విక్రయించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చిన్నపిల్లలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక, పాండిచేరి ప్రభుత్వాలు ఎఫ్ఎస్ఎస్ఏఐకి నోటీసులు జారీ చేసింది. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం నేపథ్యంలో వివరణ కోరింది. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సినీ నటుడు అంక కృష్ణ, డైరెక్టర్ కందుల నాగరాజుతో పాటు పలువురు నాయకులు, భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పోలీస్ కమిషనర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అవగాహన కల్పిస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు. సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన కనకల మురళీమోహన్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు గాడు సన్యాసి నాయుడు, అప్పికొండ అనంత్ కుమార్, బోని కుమారస్వామి, కె ఈశ్వరరావు గారు ప్రమాణ స్వీకార సభకు హాజరై మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు. ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. మహిళలు, బాలికల రక్షణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. సిఐడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రతపై చర్చిస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. స్థానిక మహిళలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో పాల్గొన్న నాయకులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యవంతమైన నాయకత్వమే సమర్థవంతమైన ప్రజాసేవకు పునాది అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో నాయకుల నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించి వివిధ రకాల కీలక పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తం 173 మంది నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా మరికొందరికి పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వడదెబ్బ లక్షణాలు అయిన తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, నీరసం, ఫిట్స్ వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది. ఎక్కువగా నీరు, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవాలని, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని, గొడుగు, టోపీ, తేలికపాటి దుస్తులు ఉపయోగించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ స్టార్ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మంచి భవిష్యత్తు కోసం విద్యార్థులు చదువుతో పాటు మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలిపారు. గోపాలపట్నంలోని శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండగ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జూలై 14 నుంచి జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. విశాఖ టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా ఆయన సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని జీవీఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న జీవ వైవిధ్య దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేదే లేదని వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే, మామనా బాబాయ్నా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మంచి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. యువగలం పాదయాత అడుగడుగునని ఇబ్బంది పెట్టిన. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావేని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు వల్లూరు గణేష్పురం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. కమలాపురం ఎమ్మెల్యే పి కృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కమలాపురం బైపాస్ వద్ద కూడా పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డులకు ఆరోగ్య బీమా పథకాన్ని మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా విశాఖలో 975 మంది హోంగార్డులకు ఈ సౌకర్యం కల్పించారు. కుటుంబాలకు ఏడాదికి 33 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 2 పోలీసు వాహనాలను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శంకాప్రతాప్ పాల్గొన్నారు. చీఫ్ జగన్ విమర్శలపై మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లో విరుచుకుపడ్డారు. మావిగన్కు ఏం కాదు, ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధితో జగన్లో భయం మొదలైందని నిమ్మల ధ్వజమెత్తారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు పిచ్చి అబద్ధాలు చెప్పారు. సిబిఎన్పై వ్యక్తిగత దోషణలు చేశారు. తన కుటుంబం చేసిన హత్యలు, రాజకీయాలను సిబిఎన్కు ఆపాదించి ఆరోపణలు చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బి రాము అన్నారు. శుక్రవారం మధురవాడలో స్వచ్ఛ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు విడిగా చెత్తను సేకరించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. అభినయ్ దర్శన్ పాస్టర్ అవతారమెత్తి అమాయకులైన గిరిజనులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆమె విశాఖలో మాట్లాడుతూ అభినయ్ దర్శన్పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్నారు. ఆయన కడప నుంచి అల్లూరికి రావడం వెనుక కుట్ర ఏదైనా ఉందా అనే కోణంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కనుక పక్కకి తీసేస్తారు. మేడం, ఈ గ్రామం నుంచి డ్రామా బయటపడింది. బట్ ఏజెన్సీలు గిరిజనులు టార్గెట్ చేసుకుని ఫేక్ పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనులు ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా పాస్టర్ కింద అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్ తో అతని గొడవలు ఉన్నాయి. సెకండ్ వైఫ్ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఆటోమేటిక్ అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే దూరంలో ముందుకెళ్ళడమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా అంటే కులమతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అన్నింటిలోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చేయాలి. గతంలో సినిమా పిచ్చి ఉంది, సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు అని చెప్పి ఈ డ్రామా క్రియేట్ చేసి తానే షూట్ చేసుకుని ఇలా అంతా చేశాడు. అంటే అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యాడు.